ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి గత కాలంలో దేవుడు మరి మనలందరినీ కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మరి వేగురమే మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి నేటి సమయంలో మనము గత కాలంలో ఎపిసి పత్రికను మరి పూర్తి చేసుకున్నాం కదా. నేటి ఉదయకాల సమయంలో దానిని కొనసాగించుకుంటూ మరి పక్కన ఉన్నటువంటి పౌలు గారు రాసినటువంటి ఫిలిప్పీ పత్రికని నేడి ఉదయకాల సమయంలో మరి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు మరి పౌలు గారు ఏ రీతిగా ఉన్నవని ఈ పత్రికలో ప్రస్తావించారు. ఈ ఫిలిప్పీ పట్టణం మరి పౌలు గారికి ఎంత సహకారంగా నిలిచిందో, సువార్త పక్షంగా నిలబడిందో అన్నటువంటి విషయాల్ని ఈ పత్రికలో మనకి కనబడుతూ ఉంటాయి. కనుక మరి నేటి ప్రార్థన ద్వారాగా ఈ పత్రికలో ఉన్నటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన ముందుకు వెళ్దాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహాడతులు మా ప్రియ పదమైన ఉన్నతమైన శాస్త్రీయ నామానికి వేలాది వందల సుడి సాధుని ఉదయకాల సమయంలో పిలిపి రాసిన మొదటి పిలిపి రాసిన పత్రిక జండి మొదటి అధ్యయనం మాకు సమృద్ధమైన తెలుగు జ్ఞానం ప్రార్థించండి. ఇదిగోండి జని ఉదయకాల సమయంలో మా స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓదూరు వేసినారు ఉన్న స్థానిక సంఘాలను దీవించాలని కాచి కాబట్టి ఇంకా అనారోగ్య రోగులుగా ఉన్నట్టు నన్ను ముట్టి సత్వాలని యేసుకృష్ణ పరతండ్రి ఆమేన్. జయగడు ప్రార్థన. ప్రార్థన వర్తం నామనికి చూడండి తండ్రి. ఉదయకాల సౌనత పిలిపి రాసిన పత్రిక తిండి మొదటి అధ్యయించవచ్చుగా సౌన్ తెలుగు నుంచి వాక్తం రోజు రాసుకుంటూ అధ్యయించండి. ఈ మొదటి అధ్యయనం కడపడి వచ్చే వరకు తండ్రి ఏ అడ్డంకులు ఏ సమస్యలు రాకుండా తండ్రి ఇలా చేయండి. మీరు ప్రేమించిన స్థానిక సంబంధించిన ఓతూరు వైఎస్ఆర్కి సంబంధించిన సమకాపం తీర్చండి. భూసుని పిల్లల కుటుంబం కూడా ఆశ్రయించండి తండ్రి. రెండు సేవలను తీయించండి. నూతనంగా తరసమే సేవలను తీయించండి తండ్రి. ఈ లైఫ్ బిడ్డలను తీర్చాక ఆయన వారికి తీర్చించండి. ఈ చిన్న ప్రాణం ప్రార్థన చేసుకోండి. ప్రార్థన యేసుకృష్ణ అడుగుతున్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన ప్రేమ కృతజ్ఞతలు ప్రభువా. ఈ యొక్క సమయంలో మీ కుమారులు మా రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రభువా మీతో మాట్లాడుకుని తండ్రి, మిమ్మల్ని బట్టి నాయన మేము బలపడే భాగ్యాన్ని అనుగ్రహించినందులకి వందనాలు తండ్రి. నాయన మీ యందు భయభక్తులు కలిగి తండ్రి, ఇదిగో నాయన మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దినదినము చదువుచున్నాం ప్రభా. మరి చదువుచున్నటువంటి మాకు వివేకాన్ని, జ్ఞానాన్ని, తెలివిని దయచేయండి. ఈ లోకంలో మేము శరీరానుసారులం కాదని ఆత్మానుసారులమని, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి కేవలం పరలోకం నుంచి భూమి మీదకు పంపబడ్డామని నాయన మీరు మాకు ఇచ్చినటువంటి పనులను పూర్తి చేసుకుని మీ సన్నిధికి రావాలని మీరు ఆశిస్తున్నారు ప్రభా. మీ సన్నిధికి మేము రావడానికి ఈ భూమి మీద నాయన బైబిల్ గ్రంథాన్ని మీరు మాకు మార్గదర్శిగా ఇచ్చారు తండ్రి. దీనిని చూసుకుని ప్రభా మీ చెంతకు చేరుకోవడానికి మీ సహాయాలు తెచ్చండి. అప్పటి వరకు నాయన మీరు మాకు ఈ లోకంలో ఇచ్చినటువంటి స్థానిక సంఘంతో సహవాసం కలిగి అన్యోన్యత కలిగి తండ్రి మేము మీలో ముందుకు నడుచుకోగలిగే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ సమయంలో తండ్రి సంఘాన్ని, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను మీ దయగల చేతులకు అప్పగించుకొనొచ్చు దేవ. మరి యొక్క సమయంలో ఉదయకాల సమయంలో ఫిలిప్పీ పత్రిక ద్వారాగా నాయన కొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. మరి పౌలు గారికి, ఈ ఫిలిప్పీ సంఘానికి మరి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధాన్ని మేము తెలుసుకునే ప్రభావ ఆ మాటలో ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని గ్రహించగలిగి మీ సహాయాలు దయచేయమని, ప్రతి మాట వెనక మీ చిత్తం ఏమైతే ఉన్నదో ప్రభావ దానిని మేము తెలుసుకునేలాగా, గ్రహించేలాగా మా మనసులను, హృదయాలను, నేత్రాలను తెరచేయమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. మరి ఉదయకాల సమయంలో ఫిలిప్పీ పత్రిక మరి నేర్చుకోవడానికి దేవుడు మనకి ఎంతగానో కృపను అనుగ్రహించారు. గత కాలంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, తర్వాత గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, నేడు ఫిలిప్పీ పత్రిక. అంటే మనకి 4వ పత్రికలోనికి మనం వెళ్తున్నాం. కొరింథీ పత్రికని చూసుకుంటే ఇప్పుడు ఎన్నో పత్రికలోనికి వెళ్తున్నాం. మొదటి కొరింథీ 2 పత్రికలు కనుక, గలతీ, ఎఫెసీ 4 పత్రికలు అవి. తర్వాత 5వ పత్రిక మరి ఫిలిప్పీ పత్రిక మనకి కనబడుతుంది. కనుక ఇప్పుడు మరి ఈ పుస్తకం ద్వారాగా ఈ పత్రిక ద్వారాగా దేవుడు మరి మనకి ఎలాంటి విషయాలు తెలియజేయాలనుకుంటున్నారు, జాగ్రత్త కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం.
నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏంటంటే పిలిపిలికి రాసినటువంటి పత్రిక పౌలు గారు మరి ఈ పత్రిక ఎప్పుడు రాశారు, ఎక్కడి నుంచో రాశారు, ఎలా రాశారు అన్నటువంటి ఆలోచనలు మనకి అర్థం కావాలి. మొట్టమొదటిగా ఈ పిలిపి సంఘాన్ని పౌలు గారు ఎప్పుడు కట్టారు, ఇది ప్రశ్న. ఏమో శుభం అర్థమవుతుంది కదా. కనుక ఈ పిలిపి పత్రిక యొక్క నేపథ్యము సారాంశాన్ని మనము చూసినప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. పౌలు గారు తన రెండవ ప్రయాణంలో ఈ సంఘాన్ని కట్టడం జరిగింది. ఏ సంఘాన్ని? పిలిపి ప్రాంతంలో పిలిపి నగరంలో ఉన్నటువంటి మరి ఈ సంఘాన్ని పౌలు గారు కట్టడం జరిగింది అనమాట. పౌలు గారు కట్టారు. ఎప్పుడు కట్టారు ఈ ఈ సంఘాన్ని అన్నదప్పుడు ఆయన రెండవ మిషనరీ సువార్త దండయాత్రలో ఈ సంఘాన్ని ఆయన కట్టడం జరిగింది. ఇప్పుడు రెండవ ప్రయాణంలో పౌలు గారు ఎన్ని ప్రయాణాలు చేశారు? వెరీ వెరీ గుడ్, 3 ప్రయాణాలు. మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణం. ఇప్పుడు ఈ రెండవ ప్రయాణంలో ఈ సంఘము కట్టబడింది. కనుక ఎప్పుడు కట్టారు అని అంటే తన రెండవ ప్రయాణంలో. అక్కడ మొదటి విశ్వాసులు ఎవరనంటే మనకి 16 అధ్యాయంలో కనబడుతుంది అనమాట. 16 అధ్యాయంలో మాసిదోనియా పట్టణానికి వెళ్తే పౌలు గారికి దర్శనమందు పిలిపి పట్టణానికి కూడా రావాలని అతనికి దర్శనమందు అనుగ్రహింపబడినప్పుడు ఆ దర్శనం మేరకు ఈయన ఎక్కడికి వస్తారంటే పిలిపి పట్టణానికి వస్తారనమాట. పిలిపి పట్టణానికి వస్తుండగానే విశ్రాంతి దినాన్ని అక్కడ సమాజ మందిరంలో కూడుకుంటారని పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలతో మాట్లాడాడు. అక్కడ ఎవరో పౌలు గారు స్త్రీలతో మాట్లాడారనమాట. మనకు అక్కడ ఆ స్త్రీలు అక్కడ లూది అనేటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆ స్త్రీ తనను తన కుటుంబం అంతా కూడా విశ్వసించి ప్రభునందు రక్షణ పొందుతారు. ఆమె రక్షణ పొందుతుంది. ఆ తదుపరి అక్కడ జైలు అధికారి ఒక ఆయన ఉంటాడు. వీళ్ళని ఏం చేస్తారని అంటే పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నారని అక్కడ ఈ పిలిపిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది అడ్డుకుని పౌలు గారిని ఏం చేస్తారంటే చెరసాల్లో బందీగా వేస్తారనమాట. కారణం ఏంటంటే అక్కడ సువార్తను ప్రకటిస్తున్నాడని, అక్కడ మరి వారి వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఏం జరుగుతుందంటే పౌలు గారిని పట్టుకుని చెరసాల్లో వేస్తే చెరసాల్లో పౌలు గారు మరి అక్కడ ఉన్నదప్పుడు అక్కడ పెద్ద భూకంపం రావడము, చెరసాల పునాదులు అరవడము, చెరసాలు అన్నీ తెరుచుకోవడము, ఖైదీలందరూ పారిపోరేమనుకుని అక్కడ జైలు అధికారి ఏం చేస్తాడంటే తాను చనిపోవాలనుకుంటాడు. అలా చనిపోవాలనుకున్నటువంటి టైంలో పౌలు గారు నువ్వు ఏ హాని చేసుకోవద్దు, ఖైదీలు అందరం మేము ఎక్కడ ఉన్నామని ఆ జైలు అధికారిని ఆయన కుటుంబం అంతా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ చెరసాల్లో వారు పాటలు పాడుతున్నప్పుడు ఖైదీలందరూ వింటున్నప్పుడు ఇక్కడ జైలు అధికారికి కూడా ఏం కలిగిందంటే మారు మనసు కలిగింది. అమ్మో వీళ్ళు ఎవరైనంటే సామాన్యమైన వ్యక్తులైతే వీరు కారు, వీళ్ళు ఎవరనంటే దేవదూతలైనా ఉండాలి లేకపోతే దేవుళ్ళైనా ఉండాలన్న ఆలోచనకు వచ్చినప్పుడు మేము దేవీ దేవతలమని కాదని, కానీ ఒక మాటలో మనం చెప్పాలంటే వారి భాషను అర్థం చేసుకోవడానికి ఈ పదాలను ప్రయోగిస్తున్నాను. ఇక్కడ పౌలు గారు ఏం చేస్తారంటే తాను తన కుటుంబం అంతా కలిసి ఏం చేస్తారంటే రక్షణ పొందుతారనమాట. రక్షణ పొందగానే వాళ్ళ క్రీస్తుని గురించి ప్రకటించడము, వాళ్ళ క్రీస్తుని గురించి చెప్పడము. అసలు పౌలు గారు చెరసాల్లోనికి ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు అనమాట. పౌలు గారు చెరసాల్లోకి ఎందుకు వచ్చాడో వాళ్ళందరికీ వివరాలు ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ ఆశ్చర్యం వచ్చిందనమాట. ఒక క్రీస్తు అనేటువంటి ఒక ఆయన గురించి ఒక వ్యక్తి గురించి వీళ్ళు ఎంతలాగా ప్రయాసపడుతున్నారంటే ఆయన క్రీస్తు ఒక మహాశక్తి, దేవుని శక్తి అని పౌలు గారికి వారికి ప్రకటించడము, వాళ్ళందరూ సంఘంగా కూడుకోవడము, అక్కడి నుంచి ఈ సంఘం అనేటువంటిది అభివృద్ధి దశలోనికి వెళ్ళింది. ప్రారంభం మూలం ఎవరో ఒక స్త్రీ, అలాగే ఆ జైలు అధికారి కుటుంబం, వీళ్ళంతా కలిసి అక్కడ సంఘంగా కూడుకోవడము, ఆ రాగడ దినాల సంఘం విస్తరించినట్లుగా మనకి దైవ గ్రంథం సెలవిస్తుంది. ఇలాగా ఈ సంఘాన్ని ఆయన రెండో ప్రయాణంలో కట్టారనమాట. ఇప్పుడు ఈ పత్రిక ఆయన ఎక్కడి నుంచి రాశారు, ఎప్పుడు రాశారంటే ఆయన క్రీస్తు శకం 60 నుంచి 62 మధ్య కాలంలో ఈ పత్రిక రాయడం జరిగింది. ఓకేనా. ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశారు ఈయన? ఈ పత్రిక కూడా రోమా చెరసాల్లో నుంచి ఈ పత్రిక రాశాడు. రోమా చెరలో నుంచి రాసిన పత్రిక ఏమనుకున్నాం మనం? వెరీ వెరీ గుడ్, ఏపీసీ పత్రిక రోమా చెరసాల్లో నుంచే రాశాడు. అలాగే పిలిపి పత్రిక కూడా ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి రాశారు? రోమా చెరసాల్లో నుంచే రాశాడు. ఇది ఈ పత్రిక యొక్క నేపథ్యం. ఇక ఈ పత్రిక సారాంశాన్ని మనం చూసినప్పుడు మనకు కొన్ని మాటలు అర్థమవుతాయి. చూద్దాం. ఇది ఈ పత్రిక నేపథ్యంలోనూ భాగంగానే మనకి ఇది పిలిపి నగరంలో విశ్వాసులకు రాయబడినటువంటి పత్రిక. ఇది ఎక్కడ ఉందనంటే ఇప్పుడు యూరప్లో మొట్టమొదటిగా స్థాపించినటువంటి సంఘము ఒక భాగంగా, ఒక ప్రాంతంగా
మనకి ఈ పిలిపి సంఘం మనకు కనబడుతుంది. ఇంకా దీంట్లో పేతురు గారికి క్షమించండి పౌలు గారికి మరి సంఘము చాలా సహకరించినట్టుగా కనబడుతుంది అనమాట. ఇది దీని యొక్క నేపథ్యము, దీని యొక్క బ్యాక్ గ్రౌండ్. ఇప్పుడు సారాంశంలోనికి వద్దాం. దీంట్లో ఎన్ని వచనాలు ఉన్నాయి మనకి సుమారుగా? ఎన్ని వచనాలు మోసబాబు? 30 వచనాలు. ఈ 30 వచనాలని ఒక 4 భాగాలుగా మనం మాట్లాడుకుంటే 4 భాగాల సారాంశాన్ని మనం ఆలోచించేద్దాం. మొదటి నుంచి 11 వచనాలు కృతజ్ఞత మరియు ప్రార్థనలు కనబడుతున్నాయి. పౌలు గారు ఏం కనబడుతున్నాయి మోసబాబు? కృతజ్ఞత మరియు ప్రార్థన. కృతజ్ఞతలు ఎందుకు తెలియజేస్తున్నాడు అని అంటే, పౌలు గారు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. అందుకు వీళ్ళందరికీ ఆశ్చర్యం తీసుకొచ్చి పౌలు గారికి ఎలాంటి సంఘము, ఎలాంటి ఐక్యం కలిగినటువంటి సంఘము చాలా గొప్పకరం, ఎలాంటి సంఘం ఉండడం అనే విషయాన్ని పౌలు గారికి జ్ఞాపకం చేసుకుని ఆ సంఘం కొరకు ఆయన ఏం చేస్తున్నాడనంటే ప్రోత్సహిస్తూ ఆ సంఘాన్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా ఇంతకు మించి ఏం చేయగలదు మనం? వాళ్ళు దేవుని మాటల ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు వారిని ఇంకా పురుకొల్పే మాటలు చెబుతూ వారిని ఇంకేం చేయాలంటే వారి దగ్గర పౌలు గారికి ఇంక ఇవ్వడానికి ఏమీ లేవు. ఇంకా ఏముందనంటే వారి పక్షాన దేవునికి విన్నవించుకుంటున్నాడు అనమాట. వారి పక్షాన దేవునికి విన్నవించుకుంటున్నాడు కనుకనే దేవుడు పౌలు గారు ప్రార్థన విని ఇంకా సంఘానికి ఏం చేస్తున్నాడు? దేవుడు అభివృద్ధిని పరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఇలాంటి సత్క్రియలు చేయడానికి ఈ సంఘాన్ని ఎన్నుకున్నందుకు దేవునికి మరొకసారి ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. ఇంకా ఎన్నిసార్లు అని అంటే ఈ సంఘంలో అనేక పర్యాయాలు మరి పౌలు గారు కృతజ్ఞతలతో ప్రార్థన చేసి ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్తున్నట్టుగా మనకు కనపడుతుంది. కనుక పౌలు గారు విశ్వాసులకు శుభాకాంక్షలు, దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాడు మొదటి భాగంలో. అలాగే వీళ్ళలో ఈ మంచి కార్యాన్ని ఆరంభించినటువంటి దేవుడు దానిని చివరి వరకు పూర్తి చేయగలడన్నటువంటి విశ్వాసం, నమ్మకం నాకు ఉందని ఈ సంఘాన్ని బలపరుస్తున్నాడు పౌలు గారు. ఇది మొదటి 11 వచనాలు మనకు కనబడతాయి. ఇక ఇదే రెండో భాగంలో మనం 12 నుంచి 18 వచనాల సారాంశాన్ని మనం చూసినప్పుడు పౌలు గారు జైలు బంధం వల్ల సువార్త మరీ ఎక్కువగా విస్తరించిందని రెండో భాగంలో చెప్తున్నాడు అనమాట. నేను బంధకాల్లో ఉన్నా, నేను చెరసాల్లో ఉన్నా దేవుని సువార్త అయితే ఆగిపోలేదు అని పౌలు గారు చెప్తున్నారు అనమాట. అలాగే కొందరు మంచి ఉద్దేశంతో సువార్తను ప్రకటిస్తున్నారు, మరికొందరేమో అసూయతో కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. అయినానేమి ఎవరు ఎలా ప్రకటించినా క్రీస్తు గణపరచబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నానని 12 నుంచి 18 వచనాలు ఆయన తెలియజేస్తున్నాడు. ఇక మూడో భాగంలో 19 నుంచి 26 వచనాలు మనం చూసినప్పుడు జీవితం మరియు మరణం, నా ముట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని చెబుతున్నాడు అనమాట. జీవిస్తే నేను బ్రతుకుంటే సేవ చేస్తాను, మరణిస్తే క్రీస్తులో ఉంటాను అన్నటువంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నాను కనుక నా విషయమే మీరు బాధపడకండి అని పౌలు గారు ఈ సంఘాన్ని వేడుకుంటున్నాడు అనమాట. ఎందుకనంటే ఈ సంఘమే ఎక్కడ కట్టబడింది? జైలు ద్వారాగా, అంటే ఖైదీ ద్వారాగానే కట్టబడింది. మరలా ఇంకా ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు, నేను మరలా ఖైదీని అయ్యాను అంటున్నాడు. చూసారా? అంటే క్రీస్తు నిమిత్తం ఎన్ని పర్యాయాలు నేను ఖైదీని అయ్యాను కనుక నా విషయమే మీరు భయపడకండి, నేను ఎక్కడున్నా సరే సువార్త అనేటువంటిది ఇది వ్యాపిస్తుందని పౌలు గారు మరి చెబుతున్నాడు. ఇక ఈ మొదటి అధ్యాయము 4వ భాగాన్ని, 4వ సారాంశాన్ని మనం చూసినప్పుడు 27 నుంచి 30 వచనాలు, అంటే ఇంకా చివరగా 4 నుంచి 27 నుంచి 30 వచనాలు మనం చూసినప్పుడు క్రీస్తుకు తగినటువంటి జీవితాన్ని మీరు నేను మనందరం జీవించాలని పౌలు గారు ఒక నిర్ణయాన్ని చూపిస్తున్నాడు. విశ్వాసులందరూ ఐక్యత కలిగి ఉండాలని, సువార్త కోసం అందరూ కూడా ఏం చేయాలట? ధైర్యంగా నిలబడాలి. సువార్త కొరకు ఏం చేయాలి మోషబాబు? అందరూ ధైర్యంగా నిలబడాలి, విశ్వాసులందరూ ఐక్యంగా ఉండాలని ఈ 27 నుంచి 30 వచనాలని సెలవిస్తున్నారు. అలాగే క్రీస్తు కొరకు క్రీస్తు కొరకు ఏం చేయాలంటే బోధించడము, ఒకరికొకరు ఏం చేయాలంటే అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక ఇదే అధ్యాయం మనం ముగింపు మాటలు మనం చూసుకున్నప్పుడు దేవుడు ప్రారంభించినటువంటి పనిని దేవుడు దాన్ని పూర్తిగా కొనసాగిస్తాడన్నటువంటి నమ్మకాన్ని పౌలు గారి వారికి అనుగ్రహిస్తున్నాడు. ఇంకా కూడా అంటున్నాడు, కష్టాల్లో కూడా ఆనందంగా ఉండాలి. ఈ పత్రిక మొట్టమొదటిగా మనకి సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే కష్టాల్లో ఆనందంగా ఉండాలని పౌలు గారి వారిని ప్రోత్సహిస్తున్నాడు. జీవితం క్రీస్తు కొరకే అంకితం చేయాలంటున్నాడు. జీవితం ఎవరికి అంకితం చేయాలి మోషబాబు? క్రీస్తు కొరకు అంకితం చేయాలి. ఐక్యత మరియు
ఏమండి ధైర్యం అవసరం, ఐక్యత ఉండాలి, అందరూ కలిసి ధైర్యంగా క్రీస్తును ప్రకటించాలని చెప్తున్నాడు. బాధలు ఉంటాయి, అలాగే ఆశీర్వాదంగా మార్చబడతాయి. బాధలు ఎలా మార్చబడతాయట? ఆశీర్వాదాలుగా మార్చబడతాయని పౌలు గారు ఈ పత్రిక ద్వారాగా మనకి సెలవిస్తుంది. ఓకేనా? దీనిని ఇప్పుడు అంతా మనం మనసులో పెట్టుకుని ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక నుంచి కొన్ని వచనాలు మనం చదివేసుకుని ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోష బాబు? ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. ఓకేనా? రైట్. ఫిలిప్పీలో ఉన్న నేను చదువుతున్నాను, మీరు చూద్దరు కానీ. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులను క్రీస్తు యేసు పౌలుడైన తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. అంటే ఈ పత్రికలో ఎవరెవరు కనబడుతున్నారంటే పౌలు గారు తిమోతితో కనబడుతున్నారు. అంతకుముందు మనకి ఏపీసీలో ఆయన చివరిలో ఆయన ఎవరిని పంపించాడు ఏపీసీ పట్టణానికి? వెరీ గుడ్. తిమోతిని కాదు, తుకీకు అనేటువంటి ఒక ఆయన్ని మరి అక్కడ పంపించినట్లుగా నేను కాల సమయంలో మనం విన్నాం కదా. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనకి ఎవరు కనబడుతున్నారంటే తిమోతిని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు అలాగే పరిచారకులు అధ్యక్షులకి శుభములు వందనాలు తెలియజేసుకునిచు 2వ వచనంలో అంటున్నాడు అనమాట. 2వ వచనంలో మనం 3వ వచనం చదివినాడు. మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచున్నాను. పౌలు గారికి ఈ సంఘాన్ని చూడగానే ఏమొచ్చింది? ఆయనకి సంతోషం వచ్చింది. అందుకని మీ నిమిత్తం నేను ఏం చేస్తున్నానంటే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మీలో ఈ సత్క్రియను ఆరంభించినటువంటి వాడు దేవుడు. అంటే ఈ సత్కార్యాలు మనలోనికి ఎలాగొస్తున్నాయంటే మన ఆలోచన అయితే కాదు, మనల్ని నడిపించే కన్న తండ్రి మనకు ఆలోచనలు ఇస్తున్నాడని పౌలు గారు వారిని మరి ప్రోత్సహిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇంకా కింద మాటను కూడా మనం చదువుదాం. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నప్పుడు ఎలానో నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరు ఈ కృపలో నాతో కూడా పాలువారి ఉన్నారు. బంధకాలలోనూ దేవుని సువార్తను ప్రకటించడం విషయంలోనూ మీరు నాతో పాలువారై ఉన్నారు. దైవ కార్యాలు నేను ఒక్కడనే కాదు, ఈ దైవ కార్యాలు చేయడానికి మీ ప్రోత్సాహము ఉంది. మీరు కూడా ఈ సువార్తలో నాతో పాలువారై ఉన్నారని ఈ సంఘాన్ని పౌలు గారు ప్రోత్సహిస్తున్నారు, దీనిని బలపరుస్తున్నారు. నిజంగా మనం వాస్తవానికి మనం ఏపీసీ పట్టణం ద్వారాగా ఏమి నేర్చుకున్నాం? ఏపీసీ సంఘం ద్వారాగా దేవుని సంకల్పం ఏంటో తెలుసుకున్నాం. క్రైస్తవుడు దేవుని కొరకు ఎలా జీవించాలో తెలుసుకున్నాం. మనము చీకటి సంబంధం కాదు, వెలుగు సంబంధం అని ఏపీసీ పత్రిక మనకు సెలవిచ్చింది. కానీ ఇక్కడ ఫిలిప్పీ పత్రిక మనకి ఏమని సెలవిస్తుందంటే పౌలు గారు సువార్తకి సేవలో ఆయన వెళ్తున్నప్పుడు ఏమండి పౌలు గారికి చక్కగా సహాయము, పౌలు గారికి తోడు అండగా ఉన్నటువంటి సంఘం ఏదైనా ఉందనంటే ఫిలిప్పీ సంఘం. ఈ ఫిలిప్పీ సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పౌలు గారి సువార్త కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు వీరు కూడా ఎలాగ ఉన్నారంటే పాలిభాగము, అంటే వీళ్ళలో కూడా పాత్ర ఉన్నది. ఒక మాటలో చెప్పుకోవాలంటే బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, బిజినెస్ చేసేవారు ఒకరు నలుగురు ముగ్గురు ఉంటారు, వాళ్ళని పార్ట్నర్స్ అంటారనమాట. అంటే దానిలో వచ్చే ప్రతి రూపాయ ఈ ముగ్గురు లేదా నలుగురు పంచుకుని దాన్ని బిజినెస్ని కొనసాగిస్తూ ఉంటుంటారు. పౌలు గారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే బిజినెస్ కాదు ఆయన చేసేది, మరి ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సువార్తలో పౌలు గారికి సహకారులుగా, ఆ బిజినెస్ మ్యాన్లుగా, లేదా ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే పార్ట్నర్లుగా ఎవరున్నారయ్యి అని అంటే పౌలు గారికి ఈ ఫిలిప్పీ సంఘం అంతా కూడా ఉంది. ఫిలిప్పీ సంఘం ఒక్కరు కాదు నాయన, ఫిలిప్పీ సంఘం అంతా కూడా పౌలు గారికి ఎలా ఉన్నారు? మీరు నాతో పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ఏమండి పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘాన్ని ఎక్కడ ఉంచుకున్నారట? హృదయంలో ఉంచుకున్న సంఘ సభ్యులు ఎవరంటే మన టకాలను చెప్పాలి, వాళ్ళు ఎవరు? ఫిలిప్పీ సంఘం. ఏమండి గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని గూర్చి ఎలాగో మాటలాడుట, సంభాషించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. క్రీస్తు యొక్క దయారసాన్ని బట్టి మీ అందరి మీద నేను ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నానో దేవుడే సాక్షి. ఎందుకంటే నేను మీకు దూరంగా ఉన్నాను కదా, దగ్గరగా ఉంటే నేనేంటో దేవుని ప్రేమ ఏంటో
క్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనం ఏంటి చెప్పుదును. కానీ ఇప్పుడు అవన్నీ చెప్పడానికి మరి వీల్లేదు కదా. ఇప్పుడు కొన్ని మాటలు ఏం చేస్తాం, మనం ఫోన్లు అన్నీ చెప్పగలమా? కొన్ని మాటలే వస్తాయి, ముఖ్య అంశాలు మాత్రమే వస్తాయి. అలాగే ఈ ఫిలిప్పీ పట్టణంలో లేదా ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను పౌలు గారు చెప్తున్నారనమాట. చూద్దాం. మీరు శ్రేష్టమైన కార్యము వివేచించుటకు మీరు ప్రేమతోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమా స్తోత్రము కలిగినట్లు మీరు చేయు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినము వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. మరలా రెండోసారి వీళ్ళందరి గురించి ఏమని ప్రార్థిస్తున్నాడంటే, క్రీస్తు రాకడ వచ్చేంత వరకు మీరు నిష్కలంకులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా మీరు చక్కగా ఉండాలి. కారణం ఏంటి అంటే, మీరు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పొందాలి. క్రీస్తు సువార్తలో మీరు పాలిభాగం అవ్వాలి. నాతో మీరు పాలివారై ఉన్నారో ఈ సువార్త నేను మీ ద్వారా ముందుకు తీసుకుని వెళ్తున్నాను. కనుక మీరు ఆయన రాకడ దినం వరకు మీరు జాగ్రత్తగా ఉండాలని కొన్ని మెలకువలు చెప్తూ, మరలా మీరు అభివృద్ధి చెందాలని చెప్తూ వారి కొరకు ఏం చేస్తున్నారట, ఈయన ప్రార్థన చేస్తున్నానని అంటున్నాడు. ఇప్పుడు 15వ వచనం చదువు చూడండి. 15వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటికే సమకూడినని మీకు తెలియపరచగోరుచున్నాను. పౌలు గారికి ఏం జరుగుతుందట, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలమవుటికే సంభవించినవి. నేను సువార్త ప్రకటించడానికి నాకు ఏం కలిగితున్నాయి, నేను జైల్లోనికి వెళ్ళినా, నేను బయట ఉన్నా, నేను మరొక దిక్కునున్నా సువార్త ఎక్కువగా ప్రకటించడానికి అవి నాకు కలిగినాయి. ఇప్పుడు మనకు ఉద్యోగం వచ్చిందనుకో, మనం దేవుని సువార్తను ప్రకటించాలి. లేదు కూలి పని చేసుకుంటున్నాం అనుకో, మనకు ఆ కూలి పని బట్టి దేవునికి సువార్త ప్రకటించాలి. లేదు మనం ఇంకొక పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం అనుకో, దానిని బట్టి మనం ఏం చేయాలి, దేవుని సేవ చేయాలి. నాకు సంభవించినవి సువార్త ఎక్కువగా ప్రబలమవుటికే సమకూడినని తలంచుకొనుచున్నాను. సువార్త ఎక్కువగా ప్రకటించాలని. కష్టాలు వచ్చినాయా, అయితే నువ్వు సువార్త ప్రకటించాలని నీకు కష్టాలు వస్తున్నాయి అనమాట. శ్రమలు వచ్చినాయా, నువ్వు శ్రమల్లోనే ఆయన స్తుతించాలని నీకు శ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు శ్రమలు వచ్చినాయి, అప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి, దేవునితో పాటు. దేవుని కొరకు అలా శ్రమలో బతికిన భక్తుడు ఎవరున్నారు, యోబు గారు ఉన్నారు కదా. మరి యోబు శ్రమలు అనుభవించాడు కదా. మరి దేవుని కొరకు నీకు రోషం ఉంది, పౌరుషం ఉంది, అప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి, ఏలియా గారిని జ్ఞాపకం చేసుకోవాలి, బాప్తిస్మిచ్చి యోహాను గారిని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఏది కలిగినా సరే సువార్త ఎక్కువగా ప్రబలం అవ్వటికే నాకు అన్ని సమకూడి జరుగుతున్నామని తెలుసుకొని కోరుచున్నాను. ఇంకా అంటున్నాడు ఏలయనగా నేను చదువుతున్నాను చూడండి. ఏనో వచ్చిన అది 13 వచ్చిన. వెరీ గుడ్. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమని సేనలోని వారికి ప్రేతోర్యమని సేన వారందరికీ తక్కిన వారందరికీ స్పష్టమాయను. ఈయనకి బంధకాలు ఎలా కలిగినాయట, పేతోరిమని సేన వలన నాకు బంధకాలు కలిగినని అక్కడ ఉన్నటువంటి అధికారులకి, అక్కడ ఉన్నటువంటి సైనికులకి అందరికి కూడా తెలిసిందంట. అంటే ఈయన చెరసాల్లోనికి వెళ్ళినా, జైల్లోనికి వెళ్ళినా అక్కడ ఏం చేస్తున్నాడో అధికారులకి క్రీస్తుని గురించి చెప్తున్నాడు. ఏం పౌలు, నువ్వు ఎందుకు ఇలాగొచ్చావు, నువ్వు ఏం చేసావు అని అంటే, నువ్వు భార్యని చంపావా, లేకపోతే పక్కవారిని చంపావా, లేకపోతే ఎవరాస్తి దోచుకున్నావు, ఎవరిని కబ్జా చేసావని వారు ఇంట్రాగేషన్ చేసినప్పుడు, అయ్యా ఈ లోకాన్ని మిమ్మల్ని నన్ను కలిగించినటువంటి ఒక ఆయన ఉన్నాడు, దేవుడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి యేసుక్రీస్తులు అనేటువంటి ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయన వచ్చి ఇక్కడ దేవుని సంకల్పాన్ని తెలియజేసి వెళ్ళిపోతూ మాకు అప్పగించాడు ఆ పని. మేము ఇప్పుడు సువార్తను ప్రకటిస్తే మాలో ఉన్నటువంటి మా తెగలే, మా ప్రజలే దీన్ని అడ్డుకుని నన్ను ఇక్కడ దాకా నడిపించారని చెప్పగానే, అయ్య బాబో, ఎలాంటి ఒక నీతిపరుడు కొరకు, ఒక యథార్థపరుడు కొరకు, దేవుని కొరకు మీరు జైలుకు వచ్చారా, మీరు చెరసాలకు వచ్చారా, ఇంతకీ ఆయన గురించి మాకు చెప్పండి అని అనగానే వాళ్ళందరూ అధికారులు, సైనికులు కూడా ఏం చేశారు, మారిపోయారు. మారిపోయి ఏం చేశారంటే పౌలు గారి కొరకు, దేవుని కొరకు వీళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్నారండి. చూడండి 14 వచ్చిన. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు విశ్వాసము గలవారే నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు విశేషముగా ధైర్యం తెచ్చుకున్నారట. వీళ్ళందరూ కూడా ఎవరో పౌలు గారు మాటలు విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం తెచ్చుకున్నారు, ఇప్పుడు ధైర్యాన్ని తెచ్చుకున్నారు. అంటే దేవుని మాటలు మనుషులకి ఏమిస్తాయన్నమాట, ధైర్యాన్ని ఇస్తాయి. సువార్తకి అంత సువార్తకి అంత వాల్యూ ఉంది, సువార్తకి అంత శక్తి ఉందని పౌలు గారు తన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకేమన్నాడు మనం చూద్దాం.
ఇదే క్రీస్తుని, ఇదే యేసుక్రీస్తుల వారిని కొందరు మనుషులు ఎలా ప్రకటిస్తున్నారట? కొందరు అసూయ చేతను, కొందరు కలహ బుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధితో చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడి చేయవలెనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమును వాదించుటకు నియమింపబడనని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారట? అసూయతో చేస్తున్నారు. కొంతమంది ఏమో కొంతమంది ఏమో తిరుగుబాటుతో చేస్తున్నారు. కొంతమంది అసూయతో చేస్తున్నారు. దేనిని? క్రీస్తు సువార్తనే. కానీ పౌలు ఏం చేస్తున్నాడట? ప్రేమతో చేస్తున్నాను. మీరు కూడా నాకు అలాగ మీరు సహకరించారని మీరైతే అంటున్నాడు, సువార్త పక్షమును వాదించుటి ఎందుకు నేను నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ఆయననేమి మిస్స చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందు కూడా నేను సంతోషిస్తానని అంటున్నాడు. ఏ విధముగానైనా క్రీస్తు ప్రకటిస్తున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను. కనుక క్రీస్తుని ప్రకటించే వారికి ఏముండాలనంటే స్వార్థం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, కక్ష ఉండకూడదు. అంటే ఎవరి మీదో మనం పోటీపడి సేవ చేయకూడదు. దేవుడు మనకిచ్చే పోటీ తత్వాన్ని బట్టి మనం సేవ చేయాలి. ఆయన చేస్తున్నాడు కదనంటే ఆయనకి ఆ తలాంతినిచ్చాడు. నీకే తలాంతినిచ్చాడో చూసుకో. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. ఎవరి సామర్థ్యం చెప్పున ఆయనకి ఇచ్చాడు. నీ సామర్థ్యం ఏంటి? నీ సామర్థ్యం ఎంత ఉందో నీ సామర్థ్యాన్ని ప్రకటించాలి. అంతేగాని ప్రకటిస్తున్న వారిని ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు? అడ్డగించకూడదు, తక్కువ చేయకూడదు, కక్ష ఉండకూడదు, అసూయ ఉండకూడదు, కలహంతో మనం సువార్త ప్రకటించకూడదు. ఒకవేళ ప్రకటించినది దానిని దేవుడు దీవించడు, దానిని ఆశీర్వదించడు. ఓకేనా? ఇలాగని పౌలు గారు చెబుతూ అంటున్నాడు. మనము ఇప్పుడు 15వ వచనం చదువుకుందాం. 15 అయిపోయింది కదా. ఇప్పుడు 19వ వచనం, 19వ వచనం చదువు. నేను ఏ విషయములలో మరియు నేను ఏ విషయంలోని సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగిలి అపేక్షించుచు నిరీక్షించుచున్నాను. ఈ ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగాను పరిమణించినని ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ఆయనను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను ఏమి కోరుదునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యను ఇరుకుని పడి ఉన్నాను. నేను వెడలపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. ఏది మేలంట? ఆయనకి క్రీస్తుతో ఉండడమే మేలట. అయినా సరే నేను ఇంకా శరీరంతో ఉన్నానంటే అది మీ మంచి కొరకే, అది మీ మేలు కొరకని మరలా పౌలు గారు కింద అన్నాడు. ఆయనను నేను శరీరమందు నిలిచున్న ఎడల మిమ్మును బట్టి మరి నాకు మరీ అవసరమై ఉన్నదని నమ్మకము నాకు కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుటకు నన్ను గూర్చి యేసును క్రీస్తునందు మీకున్న అతిశయ అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి విశ్వాసమందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉండవలనని నాకు తెలియను. నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక. ఇక్కడ పౌలు గారు ఈ సంఘానికి మరొక గట్టి సవాల్ విసురుతున్నాడు అనమాట. ఏ విషయంలోనైనా నేను వచ్చినా రాకపోయినా మీరు మాత్రము సువార్తను ప్రకటించండి, సువార్తను మీరు ఆపకండి. అదే పౌలు గారు వీళ్ళకి ఇస్తున్నటువంటి మోటు అనమాట. అదే పౌలు గారు వీళ్ళకి ఇస్తున్నటువంటి మోటు అనగా వీళ్ళని సువార్త ప్రకటించడానికి పురుకొల్పుతున్నాడు అనమాట, రేపుతున్నాడు అనమాట. చూద్దాం, ఇది మాట మనకి వచనానికి ఈ అధ్యాయానికి మూలం అనమాట. 27వ వచనం, నేను వచ్చి మిమ్మల్ని చూసినను చూడకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారికి బెదరక. చూడని మోసబాబు, అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగుని మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ఏం చేయాలన్నాడు? ప్రవర్తించండి అని అంటున్నాడు. కనుక మీరు ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షాన మీరు పోరాడాలి. మీరు ఐక్యత కలిగి ఉండాలి,
మీరందరూ పోరాటం చేయాలి. ఏ పోరాటము? క్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తని, సేవని, పరిచర్ని వీళ్ళు ఏం చేయాలి? ప్రకటించాలి, తెలియజేయాలి, పోరాడాలి, ప్రయాసపడాలని పౌలు గారు వీళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. వీళ్ళందరూ ఐక్యత కలిగి ఉన్నారంటే మనకి ఇక్కడ కనబడుతుంది. ఎక్కడ? ఏపీసీ పత్రిక 4వ అధ్యాయంలో అంటే క్రీస్తు కలిగించు సమాధానమును ఐక్యము చేత బంధముతో మీరందరూ కూడా ఎలా ఉండాలి? ఏకముగా ఉండాలి. కనుక వీళ్ళందరినీ ఏం చేస్తున్నాడు పౌలు గారు? మీరందరూ విశ్వాస విషయంలో మీరు ఎదిరించు వారిని ఏం చేయాలంటున్నాడు? మీరు ఎవరికి బెదిరిపోక మీరందరూ ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి సువార్త పక్షాన పోరాడాలి. అంటే వీళ్ళకి ఏం నేర్పిస్తున్నాడు పౌలు? పోరాటం ఉంది మనందరికీ కూడా. పోరాడాలని పౌలు గారు చెప్తే కింద ఏమన్నాడో చూద్దాం. ఇట్లా మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణయు కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలిగినది. ఏలయనగా మీరు నా యందు చూసినట్టు నా యందు ఉన్నదని ఇప్పుడు నన్ను బట్టి పోరాటము మీకు కలిగి ఉన్నందున ఏమంటున్నాడు చూడండి, మరొకసారి చదువు. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున. అంటే ఇప్పుడు పౌలు గారితో పాటు పోరాటం ఎవరికి ఉంది? ఇప్పుడు ఈ ఫిలిప్పీ సంఘానికి కూడా పోరాటం ఉన్నది. కనుక ఈ పోరాటం ఉన్నది కనుక మనం ఏం చేయాలి? అందరూ మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో కింద చెప్తూ మాట్లాడుతున్నాడు ఆయన. 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమును మనకి అనుగ్రహింపబడును. క్రీస్తునందు విశ్వాసముంచడమే కాదు, ఆయన పక్షాన మనం ఏం చేయాలి? పోరాడాలి. ఆయన పక్షాన్ని మనం ఏం చేయాలి? శ్రమను అనుభవించాలి. ఇది మనకి ఆయన పక్షాన్ని అనుగ్రహింపబడింది. శ్రమపడాలి, పోరాడాలి. ఎదిరించు వారికి బెదరకూడదు. మనం ఏం చేయాలి? ధైర్యం కలిగి అందరం ఐక్యత కలిగి సువార్త విశ్వాసము నిమిత్తం మనం ఏం చేయాలి? పోరాటము చేయాలి. అంటే క్రైస్తవులందరికీ విశ్వాసం ఉంచితే సరిపోదా? లేదు. మరి ఏముంచాలి అని అంటే పోరాటం ఉంది మనందరికీ ఏముంది? విశ్వాసంతో మనం అందరం ధైర్యంగా ఏం చేయాలంటే క్రీస్తు సువార్తను ప్రకటించాలని వాక్యం మనకి సెలవుస్తుంది. కనుక దేవుడు అటు రీతిగా మరి మనల్ని అందరినీ సిద్ధం చేయాలని దేవత దేవుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో ఈ ఫిలిప్పీ పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడి తండ్రి, చక్కనటువంటి విషయాలు మీరు మాకు అనుగ్రహించారు, అందించారు, వినిపించారు, నేర్పించారు, తెలియజేశారు ప్రభా. ఈ మాటలు మీరు మా వినికిడులు నీరు కట్టి ఫలింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా, మరి ఈ సమయంలో ఈ పరిచర్య వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా నేను మీ పక్షంగా శ్రమ అనుభవించి వారు కూడా మీ పక్షంగా పోరాడాలి తండ్రి. ఇది మాకు అనుగ్రహింపబడింది, ఇది మాకు అప్పగింపబడింది ప్రభా. దీనిని ఈ రోజు నాయన అనేక మంది దీనిని నాయన పరిగణలోనికి తీసుకుంటలేదు నాయన. ఇప్పుడు మేము అందరం దీనిని పరిగణలోనికి తీసుకోవాలని నాయన మేము కూడా వాదించేవారుగా నాయన, మీ కుమారునికి ఎదురాడుతున్నటువంటి వారికి సాత్వికంతో సమాధానం చెప్పేవారుగా, మీ కుమారుని అంగీకరించేవారుగా, మిమ్మల్ని తెలుసుకునేవారుగా, నిత్యరాజ్యానికి చేరుకునే వారిలా నాయన తండ్రి మేము సువార్త పక్షాన నాయన పోరాడుతూ ప్రయాసపడుతూ తండ్రి, మా మట్టుకైతే బ్రతుకుడికి ఇస్తే చావైతే లాభమన్న విధముగా బ్రతకాలని మీ గ్రంథం మాకు, మీ మాటలు మాకు సెలవిస్తున్నాయి. కనుక అట్టి మనసును మేము ఆయుధంగా ధరించడానికి మీరు మాకు సహాయం తెచ్చమని, ఎంతవరకు జరిగిన ఈ పరిచర్యను బట్టి నేను మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా. ఓకే, గాడ్ బ్లెస్ యు.